బాక్సింగ్ అంటే చేతికి గ్లౌ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు. సార్ మీకు సెట్ చేసేది నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాల్తర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకెట? ఓ అది టెన్నిస్ అబ్బా. బాక్సరా? 10th క్లాస్ లో వెంకట్ గని లాగి పెట్టి కొడితే 34 పళ్ళు ఊడిపోయాయి తెలుసా? మనిషికి 32 పళ్ళు. జ్ఞానం మైక్ టైసన్కే నాకౌట్ పంచ్ ఎలా కూడా నేర్పించినాడు. ఆడేవిడే? ఓ ఆడ కూడా తెలీదా నీకు? లే నా రూమ్ లో ఏసీ 16 గంట తగ్గట్లేదు. తర్వాత ప్రాక్టీస్ రాదు, ట్రైనింగ్ వెళ్ళలేదంటే మాత్రం కుదరదు. లైవ్ మర్డర్ ఎప్పుడైనా చూసారా? గెట్ రెడీ టు సీ అండ్ ఎంజాయ్. నువ్వు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ అమ్మాయిని ఫాలో అవుతూ వర్కౌట్ అయిపో. అంతే. బాక్సింగ్ స్పోర్ట్సా? మన నందితే అని గ్యారెంటీ ఏంటి? నన్ను తప్ప ఇంకెవరినైనా తాకినా కసకసమని పొడిచి చంపేస్తా. ఐ లవ్ యు. ఏ చోటున్నావో ఏమో, ఏం చేస్తున్నావో ఏమో, మౌనంగా నన్ను చూస్తున్నా. ఇలా ఇద్దరేసి అమ్మాయిలు ఒకే అబ్బాయితో వెళ్తే ఎలా? అసలే అమ్మాయిల పర్సెంటేజ్ తక్కువ. నాను నిన్న ప్రీతిస్తా ఇదని. ఐ లవ్ యు. ఐ లవ్ యు. అసలు మీది లవ్వే కాదు, మోజు. 4 రోజులు కలిసి ఉంటే మోహం తీరిపోతుంది, మొహం మొత్తేస్తుంది. డైటింగ్ చేస్తున్నావని ఫుడ్ వాసన కూడా చూడకూడదా? నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని ఇంకా ఏ అమ్మాయిని చూడకుండా ఉండమంటే ఎలా? ఈ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్, క్యాస్ట్ ఫీలింగ్ పెరగడమే గానీ తరగడం అంటూ ఉండదు. అలా ఎలా చేయగలిగావురా? ఇది అసలు మ్యాటరే కాదు.